భారత్ EU ట్రేడ్ డీల్ వల్ల లగ్జరీ కార్ల ధరలు నిజంగానే తగ్గుతాయా? భారత్ EU మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దీనివల్ల యూరోపియన్ యూనియన్ కార్ల ధరలు తగ్గుతాయా? తగ్గితే ఎలక్ట్రానిక్ కార్ల పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు యూరోప్ నుంచి భారత్ దిగుమతి చేసుకున్న కార్లపై ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధిస్తూ వస్తున్నారు. పూర్తిగా విదేశాల్లో తయారైన భారత్కు వచ్చే మోడల్లో అయితే ఏకంగా 70 నుంచి 100% వరకు పన్నులు విధిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ప్రధాని మోడీ మంగళవారం ధృవీకరించారు. మరి ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న ప్రశ్న ఏమిటంటే, యూరోపియన్ యూనియన్ కార్ల ధరలు ఇకనైనా భారత్ మార్కెట్లో తగ్గుతాయా? వాస్తవానికి ఇప్పటి వరకు యూరోప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై అత్యధిక సుంకాలు విధిస్తుంది భారత్ ప్రభుత్వం. అందువల్ల BMW, ఆడి, మెర్సిడీస్ బెంజ్ కార్ల ధరలు యూరోప్ లో కంటే భారత్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే తాజాగా కుదిరిన FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం ఈ లగ్జరీ కార్లు తగ్గే అవకాశం ఉందని వాణిజ్య విశ్లేషకులు చెప్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం FTA ఒప్పందం కింద భారత్ పరిమిత సంఖ్యలో యూరోపియన్ యూనియన్ కార్లపై దిగుమతి సుంకాలను సుమారు 40% వరకు తగ్గించే అవకాశం ఉంది. అయితే సుమారు $17,700 అంటే దాదాపు భారత కరెన్సీలో 16 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన మోడళ్లకే ఇది వర్తిస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఇవి పూర్తిగా విదేశాల్లో తయారై భారత్కు వస్తున్నందున అత్యధిక టారిఫ్లు చెల్లించాల్సి వస్తుంది. కానీ కాలక్రమేణా ఈ సుంకాలు మరింత తగ్గి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 10%కి దిగి రావచ్చని పేర్కొంది. అయితే ఈ ప్రక్రియ ఒక్కసారిగా కాకుండా దశల వారీగా జరుగుతుందని తెలిపింది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న 70 నుంచి 110% మధ్య ఉన్న సుంకాలు 40%కి తగ్గడం పెద్ద ముందడుగని చెప్పక తప్పదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారత్లోకి విడిభాగాలు తెచ్చి అసెంబ్లింగ్ చేసే కార్లు ఇప్పటికే తక్కువ పన్నుల పరిధిలోకి ఉన్నాయి. కనుక ఈ సుంకాల తగ్గింపు ప్రభావం కేవలం పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే మోడళ్ల పైన ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఏ కార్లపైన ఎంతవరకు తగ్గొచ్చు? FTA ఒప్పందం వల్ల ప్రధానంగా ప్రీమియం లగ్జరీ కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా మెర్సిడీస్ బెంజ్, BMW, ఆడి, పోర్షే, వోల్వో, వోక్స్ వ్యాగన్ లాంటి బ్రాండెడ్ కార్ల ధరలు గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉంది. కనుక ఈ లగ్జరీ కార్లు కొనాలంటే భారతీయ బయర్లకు ఇది మంచి వార్త అని చెప్పవచ్చు. అయితే యూరోపియన్ యూనియన్ కంపెనీకి చెందిన తక్కువ బడ్జెట్ కార్లు చాలా వరకు భారత్లోనే తయారవుతున్నాయి. కనుక వీటిపైన పెద్ద సుంకాలు తగ్గకపోవచ్చు. పైగా ఇప్పటికీ ఇవి మారుతి సుజుకి, హుందాయ్, టాటా మోటార్స్ తో పోటీ పడుతున్నాయి. కాబట్టి FTA వల్ల వీటి ధరల్లో తక్షణ మార్పు ఉండకపోవచ్చు. అయితే ఈ ప్రీమియం కార్లు యూరోపియన్ యూనియన్ బ్రాండ్లకు సంబంధించిన కార్ల పరిస్థితి ఇలా ఉంటే, ఎలక్ట్రానిక్ కార్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ వాటి ధరలు తగ్గితే వీటిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ఎలక్ట్రానిక్ కార్ల పరిస్థితి చాలా భిన్నంగా ఉండవచ్చు. కనీసం మొదటి 5 ఏళ్ల వరకు యూరోపియన్ ఈవీలకు ఈ సుంకాలు తగ్గింపు వర్తించకపోవచ్చు. ప్రస్తుతం దేశీయ EV వెహికల్స్ తయారీని ప్రోత్సహిస్తుంది. ఈ EV వెహికల్స్ ను ప్రోత్సహించాలని భావిస్తుంది కనుక తగ్గకపోవచ్చు. కనుక BMW, మెర్సిడీస్, వాల్వో ఎలక్ట్రానిక్ మోడళ్లపై సుంకాలు తగ్గించే అవకాశం తక్కువ. కనుక అవి ప్రీమియం ధరల వద్ద కొనసాగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ప్రస్తుతం భారత్ EUల మధ్య FTA కుదిరినప్పటికీ తుది టారిఫ్ షెడ్యూల్ వెలువడినప్పుడు మాత్రమే ఏ కార్లపై ఏ మోడళ్లపై రాయితీలు లభిస్తాయని తెలుస్తుంది. ఏడాదికి ఎన్ని కార్ల అనుమతి ఉంటుందనేది కూడా స్పష్టమవుతుంది. అలాగే కంపెనీలు ఈ లాభాన్ని కొనుగోలుదారులకు ఎంతవరకు బదిలీ చేస్తాయో చూడాలి. ఏదేమైనా ఈ ట్రేడ్ డీల్ వల్ల ప్రీమియం విభాగంలోకి యూరోపియన్ యూనియన్ కార్లు మాత్రం తగ్గే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. మెర్సిడీస్ బెంజ్ ఇండియా చీఫ్ భారత్ EU FTA పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మెర్సిడీస్ బెంజ్ ఇండియా MD CEO సంతోష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భారత్ ఆటోమొబైల్ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. అయితే సమీప భవిష్యత్తులో తమ కంపెనీ వాహనాలు ధరలు తగ్గే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మెర్సిడీస్ బెంజ్ ఇండియా అమ్మకాల్లో 90% పైగా స్థానికంగానే తయారవుతున్నాయి. కేవలం 5% కార్లను మాత్రమే EU నుంచి దిగుమతి చేసుకున్నాం. కనుక సమీప భవిష్యత్తులో FTA కారణంగా మెర్సిడీస్ బెంజ్ వాహనాల ధరలు తగ్గుతాయని మేము అనుకోవడం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మెర్సిడీస్ ఇండియా MD CEO తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే ఇండియా EUల మధ్య ట్రేడ్ డీల్ జరగడం భారతదేశానికి దక్కిన చారిత్రాత్మక విజయంగా అయ్యర్ అభివర్ణించారు.
ఈ ఒప్పందం ప్రపంచ వేదికపై భారత ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. ఈ డీల్ వల్ల భారత ఆర్థిక వృద్ధి మరింత బలమైన ప్రోత్సాహం లభిస్తుందని, ద్వైపాక్ష వాణిజ్యాన్ని పెంపొందిస్తుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుందని అయ్యర్ పేర్కొన్నారు.